జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ మందిరం అయితే ఏర్పాటైంది. దీనిలో భాగంగా అయోధ్యలో 5 నియమాలైతే కొత్తగా అమల్లోకి రాబోతున్నాయి. మనకి కొలువుదీరిన బాలరాముడు దీనికి సంబంధించి మోడీ గారు ప్రసంగంలో ఇవన్నీ కూడా ప్రస్తావించారు. ప్రస్తుతానికి వాటికి సంబంధించి వివరాలు చూద్దాం. ఎవడైనా ఇస్తే లైక్ చేయండి, వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్పెషల్ ట్రైన్స్ అనేవి మన ఏపీ తెలంగాణ నుంచి అయితే నడబోతున్నారు. దాని గురించి కూడా చూద్దాం. ఇక అదేవిధంగా దర్శనం టైమింగ్స్, అదేవిధంగా ఆన్లైన్ పాస్లకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, అది కూడా చూద్దాం. ఇక వివరాల్లోకి వెళితే ముందుగా దర్శనం టైమింగ్స్ చూస్తే అయోధ్య రామ మందిరంలో రామ్లల్లా దర్శనం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు. ఇక జాగ్రత్త ఆరతి ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి సంధ్య అర్ధరాత్రి వరకు 7:30 నిమిషాలకు అయితే ఉంటుంది. ఇక పాస్లు అనేవి కూడా ఇస్తున్నారు. ఆర్తి దర్శనాల కోసం భక్తులు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో పొందడానికి ఇలా అయితే చేయాలి. ముందుగా అయోధ్య రామ్ ఆలయం అధికారిక వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత మై ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళి అర్చన కోసం, దర్శనం కోసం మీకు అవసరమైన స్లాట్లు ఎంచుకొని మీరైతే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29, 30, 31, ఫిబ్రవరి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అలా 15వ తేదీ వరకు మనకి ఇక్కడ చూపిన స్టేషన్ నుంచి అయితే ఈ రామ మందిరం స్పెషల్ ట్రైన్స్ అనేవి నడపబోతున్నారు. ప్రతి ప్రత్యేక రైల్లో 20 బోగీలు అయితే ఏర్పాటు చేశారు. ప్రతి బోగికి బీజేపీ ఇన్ఛార్జిని అయితే నియమించింది బీజేపీ. ప్రతి రైల్లో కూడా కనీసం 1400 మంది అయోధ్యకు వెళ్లే విధంగా అవకాశం కల్పిస్తున్నారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం ఈ నెల 22న జరిగింది. రామ మందిరంలో రామ్లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ నిర్జిత ముహూర్తం సమయానికే పూర్తయింది. ఈ మహత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 7,000 మంది నిర్వాహకులు ఆహ్వానం పంపింది అయోధ్య ట్రస్టు.